హాయ్ స్టూడెంట్స్, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన వెయిటేజ్ ఎట్టకేలకు ఇంటర్మీడియట్ బోర్డు అనేది రిలీజ్ చేసింది. సో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి వెయిటేజ్ని అయితే ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసింది. సో ఇంటర్మీడియట్ బోర్డులో స్టూడెంట్ కార్నర్లో మీరు దాన్ని చూసుకోవచ్చు కావాలంటే. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఫిజిక్స్ వెయిటేజ్ అనేది ఎలా ఉంది, ఎలా మార్చారో చూద్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. దీని వెయిటేజ్ వచ్చేటప్పుడు మనకి 1 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ ఇచ్చారమ్మా. సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ ఇచ్చారు. దీని వెయిటేజ్ 4 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్. థర్డ్ చాప్టర్ వచ్చేటప్పటికి కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారమ్మా. కరెంట్ ఎలక్ట్రిసిటీ దీని వెయిటేజ్ వచ్చేటప్పటికి 1 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్. దాని తర్వాత వచ్చేటప్పటికి ఫోర్త్ చాప్టర్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. దీని వెయిటేజ్ వచ్చేటప్పటికి 1 మార్క్స్ 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్. దాని తర్వాత ఫిఫ్త్ చాప్టర్ వచ్చేటప్పటికి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం MCM. దీని వెయిటేజ్ వచ్చేటప్పటికి 2 మార్క్స్ ప్లస్ 8 మార్క్స్. తర్వాత సిక్స్త్ చాప్టర్ వచ్చేటప్పటికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దీని వెయిటేజ్ వచ్చేటప్పటికి 1 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్. తర్వాత సెవెంత్ చాప్టర్ వచ్చేటప్పటికి ఆల్టర్నేటింగ్ కరెంట్స్. దీని వెయిటేజ్ వచ్చేటప్పటికి 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్. తర్వాత ఎయిత్ చాప్టర్ వచ్చేటప్పటికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. దీని వెయిటేజ్ వచ్చేటప్పటికి 1 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ 1 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్. తర్వాత నైన్త్ చాప్టర్ వచ్చేటప్పటికి రే ఆప్టిక్స్. దీని వెయిటేజ్ 2 మార్క్స్ ప్లస్ 8 మార్క్స్. తర్వాత 10th చాప్టర్ వచ్చేటప్పటికి వేవ్ ఆప్టిక్స్. దీని వెయిటేజ్ 1 మార్క్స్ 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్. 11th చాప్టర్ వచ్చేటప్పటికి DNM డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్. దీని వెయిటేజ్ వచ్చేటప్పటికి 4 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ఇచ్చారమ్మా. తర్వాత 12th చాప్టర్ వచ్చేటప్పటికి ఆటమ్స్ 1 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ ఇచ్చారమ్మా. 13th చాప్టర్ వచ్చేటప్పటికి న్యూక్లియై వెయిటేజ్ 2 మార్క్స్ ప్లస్ 8 మార్క్స్. తర్వాత లాస్ట్ చాప్టర్ 14th చాప్టర్ సెమీ కండక్టర్ డివైజెస్. దీని వెయిటేజ్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చారంటే మీకు 1 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్. సో పేపర్ ప్యాటర్న్ అయితే ఏమీ మారలేదమ్మా. నీకు ఫస్ట్ ఇయర్లో 85 మార్క్సే కదమ్మా, సెకండ్ ఇయర్ కూడా 85 మార్క్సే. సో ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ ప్రకారం కనుక మనం చూసుకున్నట్టయితే వెయిటేజ్ సరిపోయిందో లేదో చెక్ చేద్దాం. సో పేపర్లో నీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇవ్వాలి. 3 క్వశ్చన్స్ వచ్చిన రాలేదు చూద్దాం. 1 2 3 ఎస్ఐస్ సరిపోయినాయి. తర్వాత 4 మార్క్స్కి వచ్చేటప్పటికి నీకు 12 ఇస్తారు, నువ్వు 8 రాయాలి. 4 మార్క్స్ 12 ఇచ్చారో లేదో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 4 మార్క్స్ క్వశ్చన్స్ 12 సరిపోయినాయి. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ 14 రావాలమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 2 మార్క్స్ క్వశ్చన్స్ 14 కూడా సరిపోయినాయి. 1 మార్క్స్ క్వశ్చన్స్ 9 రావాలి. 1 2 3 4 5 6 7 8 9
9 క్వశ్చన్స్ సరిపోయినాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ వెయిటేజ్ ప్రకారం కనుక చూసుకుంటే సెకండ్ ఇయర్ ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ నుంచే మనం కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఉందమ్మా. సో ఈ వెయిటేజ్ ప్రకారం చూసుకుంటే 2012 మళ్ళీ రిపీట్ అవుద్దేమో 2026లో అయితే అనిపిస్తుంది. సో కాబట్టి అందరూ కూడా ఈ వెయిటేజ్ని దృష్టిలో పెట్టుకొని స్టార్టింగ్ నుంచే ఐపీఈ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి.